సూపర్ సూపర్ ఏంటొచ్చిందన్న? ఆయన ఇప్పుడే మట్కా సినిమా చూసాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. ఫస్ట్ హాఫ్ లో మెగా ఫ్యాన్స్ పండుగ అని చెప్తున్నా. అయితే మెగా ఫ్యాన్స్ వేరే లెవెల్ చెప్తున్నా అన్న. మెగా ఫ్యాన్స్ ఏ సినిమా వచ్చినా అర్థమవుతుందా? వాళ్ళు ఎవరైనా కానీ వరుణ్ తేజ్ అంత కానీ, మన రామ్ చరణ్ కానీ, పవర్ స్టార్ కానీ, మన మెగాస్టార్ కానీ ఎవరితో వచ్చినా కానీ చింపేస్తారు. అలాగే మట్కా గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా అర్థమవుతుందా? ఫస్ట్ హాఫ్లో చింపేసిందని నేను చెప్తున్నా కదా, బ్లాక్ బస్టర్ అని చెప్తా. మాకు ఇప్పుడే పండుగ కాదు, ఇంకా జనవరికి ముందు పండుగ గేమ్ చేంజర్తో కొడతాము, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక పండుగ, ఇంకొచ్చే జనవరికి ఒక పండుగ ఉంది మాకు గేమ్ చేంజరు. సినిమా అయితే వేరే లెవెల్. సినిమా విషయంకి వస్తే డైరెక్టర్ అయితే మంచిగా చేశాడు, చాలా బాగా చేశాడు, నాకు నచ్చింది. మట్కా అంటే వరుణ్ తేజ్ యాక్టింగ్ విశ్వరూపం చూస్తున్నారు మీరైతే. అన్న చేసిన యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్తా. అంటే 70s అప్పుడు ఎట్లా జరిగిందో మొత్తం చూపించారు పోయి కళ్ళగడ్డతో. మట్కా అనేది ఒక గేమ్, ఆ గేమ్ గురించి చాలా బాగా చూపించారు. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మీనాక్షి చౌదరి గారు అయితే కంగ్రాచులేషన్ చెప్తున్నా. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఆమె అయితే సినిమా బాగుందన్న ప్రతి ఒక్కరు చూడాలి. మెగా ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్తున్నా. ఇటు కొట్టాడు అన్న, గుర్తుపెట్టుకోండి. గట్ల గండు కొనేసిన తర్వాత ఇటు కొట్టాడు అంతే అనిపించింది. బాగుందన్న. వరుణ్ తేజ్కి అయితే ఆ కట్అవుట్కి ఆ ఒక మంచి క్యారెక్టర్ పన్నట్టు అనిపించింది నాకు. గత సినిమాలు పోల్చుకుంటే కానీ కొన్ని యాక్షన్ మూవీ వచ్చిన తర్వాత ఆపరేషన్ వ్యాలంటైన్ వచ్చింది. ఈ సినిమాలతో కనుక పోల్చుకోవడానికి చాలా బెటర్ అనిపించింది. అండ్ మనకి ఇల్లీగల్ క్రైమ్స్ మూవీ మీద ఇప్పుడు యష్కి కేజీఎఫ్ ఎట్లాగా మనకి గోల్డ్ స్మగ్లింగ్ ఇల్లీగల్, సో అల్లు అర్జున్కి చందనం స్మగ్లింగ్ ఇల్లీగల్, సో వరుణ్ తేజ్కి మట్కా ఇది ఇల్లీగల్ బిజినెస్, మట్కా బిజినెస్ అండ్ బెట్టింగ్ బిజినెస్. సో ఆ ఇల్లీగల్ బిజినెస్ అనే స్కేల్ ఆఫ్ మూవీ పైన వచ్చిన స్టోరీ. బట్ వరుణ్ తేజ్కి ఆ మూవీకి వాళ్ళు ఆ స్మగ్లింగ్, చందన స్మగ్లింగ్, గోల్డ్ స్మగ్లింగ్ ఎట్లయితే హై ఇచ్చాయి హీరోస్కి, ఈ సినిమా మట్కా సినిమా వరుణ్ తేజ్కి హై ఇస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది. అండ్ పాటలు ఒకటి బాగాలేవన్న, పాటలు ఒకటి బాగుంటే వేరేలా ఉండే సినిమా. అండ్ కొన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి, కొన్ని ట్విస్టులు ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేస్తాం. సో కొత్త కథ ఏం కాదు. బట్ వరుణ్ తేజ్ని చూడడం బాగా నచ్చింది సినిమాలో. ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ వేశాడు వరుణ్ తేజ్. అయితే సినిమాలో ఎక్కడ ప్లస్ అనిపించింది? అంటే వరుణ్కు మంచి హిట్టా? వరుణ్కి మంచి హిట్టే అన్న. ఎందుకంటే గత సినిమాతో పోల్చుకుంటే వరుణ్కి హిట్ అవుతుంది. డ్రాబ్యాక్ ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని చోట్ల స్లో అవుతుంది. కొన్ని చోట్ల అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ మెయిన్ కాన్ఫిడెంట్ వచ్చేప్పటి దగ్గర కొద్దిగా స్లో అవుతుంది. అండ్ హీరోయిన్ విషయానికి వచ్చే మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్లో ఎటువంటి క్యారెక్టర్ ఇందులో కూడా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అన్నట్టే ఉంటుంది. సేమ్ ఆ హస్బెండ్ వైఫ్ రోల్లో ఆ కట్ చేసి ఇక్కడ పే చేసేట్టు అనిపించింది. ఒక మీనాక్షి చౌదరి ఉందని చెప్పు. నేను కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్రిడిక్టబులే, బట్ బాగుంది. అందరు ఫ్యామిలీతో అందరూ వచ్చి అందరు క్షేమంగా చూసుకుంటే మంచిగా హైలైట్స్లో ఉన్న గేమ్ ప్లే అనేది చాలా బాగుంది. తర్వాత ఇప్పుడున్న ఇది జనరేషన్కి తగ్గట్టుగానే మంచి స్టోరీ అనేది చాలా బాగుంది. సినిమాలో ప్లస్ ఎక్కడ అనిపించింది? సినిమాలో ప్లస్ ఏంటి? ప్లస్ అనేది మెయిన్ గేమ్ ప్లే అనేది అలా ఉందా, ఆ విధంగా పర్ఫార్మెన్స్. ఆయన వరుణ్ తేజ్ గారు 4 వేరియేషన్ క్యారెక్టర్స్ బాగున్నాయి. ఆయన ప్రతిదీ ఫ్రేమింగ్స్ అన్నీ బాగున్నాయి. ఈ వీక్ మంచి హిట్ అనుకోవచ్చా? ఈ వీక్ మంచి హిట్. అన్ని సినిమాతో పాటు ఇది కూడా మంచి హిట్టే ఉంది. మిగతా కూడా బాగుంటాయి. అంటే బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం చాలా బాగుందండి, మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆమె నూరా ఫతే గారు అందరూ బాగుంది. ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళకి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇచ్చేసారు. అంటే పోస్టర్స్లో చూసాం, ట్రైలర్లో 4 క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి కదా, ఎలా అనిపించింది? అదే చాలా ఏ క్యారెక్టర్గా ఆ క్యారెక్టర్ వేరియేషన్ విధంగా చాలా బాగా చేస్తారు వరుణ్ తేజ గారు. అందరూ చూడండి, బాగుంది. ఈ వీక్ మంచి హిట్ అనుకోవచ్చా సార్? ఈ వీక్ మంచి హిట్ మూవీ. ఇంకా మెగా ఫ్యాన్స్కి పండుగ అనుకోవచ్చా? పండుగ అండి, అద్భుతంగా. ఈ ఇయర్స్ అంతా వాళ్ళకి అంతా పండుగనే బాగుంది. ఆ విధంగా పండుగలాగా ఫ్యామిలీ మెంబర్స్. ఓవరాల్గా మట్కా గురించి ఏం చెప్తారు? మట్కా అనేది ఆ విధంగా ఇప్పుడు మట్టి కుండలు ఎలా ఏదో ఉంటాయి అద్భుతంగా, ఆ విధంగా అంత మంచి మూవీ. చూడండి, మిస్ చేయకండి, అందరూ చూడండి. ముందుగా వరుణ్ తేజ్కి కంగ్రాచులేషన్స్. సినిమా చాలా బాగుంది. ముందుగా ఏంటంటే గద్దలకొండ గణేష్ తర్వాత మరొక విశ్వరూపం చూపించాడు వరుణ్ తేజ్. నటనలో కానీ అతనుకున్న ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ స్కిల్స్ కానీ ఏవైతున్నాయో 100% ఎఫెక్ట్ పెట్టాడు. కథ విషయానికి వస్తే మనకు 1952 నుంచి మొదలవుతుంది, 62 నుంచి అక్కడ నుంచి మొదలవుతుంది. 1982, 85, 90 మధ్యలోనే సినిమా క్లోజ్ అవుతుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ముందుగా వరుణ్ తేజ్ మాత్రం నట విశ్వరూపం చూస్తారు. వరుణ్ తేజ్ కోసం మాత్రం సినిమా చూడొచ్చు, 100% సినిమా చూడొచ్చు వరుణ్ తేజ్ కోసం. సాంగ్స్ అంటే మనకు 1960, 70, 80 మధ్యలో ఎలా ఉందో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు కంప్లీట్గా. ముందుగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా తీశారు. ఫ్రెండ్ గారు తింటాడు గుట్కా, ఇప్పుడే చూసినా నా మట్కా
మామూలుగా లేదు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే వరుణ్ తేజ్ అన్నని ఒకప్పుడు మనం గద్దలకొండ గణేష్లో చూసాంగా, దానికి మించి క్యారెక్టరైజేషన్ ఉంటుందన్న, మామూలుగా లేదు. ఆ ఎలివేషన్ సీన్స్ కావచ్చు, ఆయన విశ్వరూపం చూస్తారన్న ప్రతి ఒక్కరు అసలు చాలా అంటే చాలా బాగుంది. అంటే తను ఎక్కడి నుంచి ఎలా రైజ్ అవుతాడు, ఎలా రూల్ చేస్తాడు అనేది ఉంటుంది అన్న, మామూలుగా లేదు. అసలు ర్యాంప్ ఆడించాడని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా మన జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ అన్న, బీజిఎం ఏం కొట్టిండన్న, అసలు కుక్కను కొట్టినట్టు కొట్టిండని చెప్పుకోవచ్చు అన్న, ఆ రేంజ్లో ఉంది బీజిఎం మాత్రం, చాలా బాగా అనిపించింది. అండ్ మన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కూడా చాలా బాగా అనిపించింది. ఆమె ఒక సాంగ్ ఉంటుందన్న, అంటే అది 1862, 90 ఆ టైంలో ఉంటుంది కాబట్టి రెట్రో లాగా అసలు చాలా చాలా బాగా అనిపిస్తుంది అన్న, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఎలాంటి వల్గారిటీ లేకుండా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న, అంటే చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ఎవరైనా చూడొచ్చు. అండ్ చూసి ఆ స్టోరీని చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు అనేలా ఉంది మూవీ మాత్రం. సో లాస్ట్గా ఒకటే చెప్తున్నా అన్న, ఆడవాళ్లకు చీరలు అంటే ఇష్టం, మొగోళ్ళకు నైట్కి మందు అంటే ఇష్టం, కానీ నాలాంటి TFI బానిస అయిన సినిమా పిచ్చోళ్ళకి మాత్రం మంచి సినిమాలు వస్తేనే ఇష్టం అన్న. సో చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరూ వచ్చి ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. మెగా ఫ్యాన్స్కి మాత్రం పండుగ స్టార్ట్ అయిపోయిందన్న. MATKA ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకో అన్న, MATKA. ఇలాంటి మూవీలు అన్న చెప్తున్నా, మట్కా మూవీ వరుణ్ తేజ్ అన్న మెగా ఫ్యామిలీ ఇజ్జత్ కాపాడుకున్నాడు అన్న. మళ్ళీ వచ్చి టు బి ఆనెస్ట్ అన్న, గ్రే షేడ్ అంటారా, గ్రే షేడ్లో ఎట్లా ఉంటాడు మంచి, ఆ సైకోనెస్, ఆ మాసీనెస్ ఎట్లా ఉంటుంది అనేది మూవీలో మస్తు వరుణ్ తేజ్ అన్న చూపించినాడు అన్న. చెప్తున్నా 1970 ఆ గేజ్ అనేది ఓ టైం ల్యాబ్స్ తీసుకున్నారు. అప్పట్లో దందాలు ఎట్లా ఉంటాయి, అప్పట్లో బిజినెస్ ఎట్లా ఉంటాయి, అప్పట్లో మాస్ ఉంటే ఎట్లా ఉంటుంది అనేది మూవీలో చూపించినారన్న. చాలా డైరెక్టర్లు అలాంటి షేడ్స్ లేరు ప్రాపర్గా, కానీ చూపించినారు. వరుణ్ తేజ్ అన్న మెయిన్గా మాట్లాడితే యాక్టింగ్ వర్డ్స్గా చాలా బాగుంటుంది. దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. వరుణ్ తేజ్ అంటే చిన్నప్పుడు మర్డర్ చేసినాక జైల్లో వెళ్తాడు, తర్వాత కొంచెం ఎదుగుతాడు, తర్వాత అలాంటి అట్లా వెళ్ళుకుంటా మంచి ఒక లెవెల్లో వస్తాడు బాస్ గ్యాంగ్లో. సో చిన్న లెవెల్ నుంచి బాస్ గ్యాంగ్లో వచ్చిన ఆ క్యారెక్టర్స్ కొంచెం మార్చాలి, విజువలైజేషన్ మార్చాలి కదా. సో అట్లాంటి టైంలో మూవీ మస్తు వెళ్తుంది అన్న, సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి జీవి ప్రకాష్ గారి మ్యూజికల్. లక్కీ భాస్కర్లో రీసెంట్గా మ్యూజిక్ చూసినాం, పోయింది. ఇప్పుడు కూడా మతి పోతుందన్న. మీనాక్షి చౌదరి, ఆమె ఉంటే బ్యూటీనెస్, ఆమె ఉంటే సింపుల్నెస్, ఆమె ఉంటే క్రేజీనెస్ ఒకటే అన్న. నెక్స్ట్ వచ్చేసి నూరా ఫతేహి గారు అన్న, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న. టెంపర్లో చూసిన ఆమె హాట్నెస్, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం నెక్స్ట్ లెవెల్ సెక్సీనెస్ అన్న. ఐటమ్ సాంగ్తోనే డైరెక్ట్ ఎంట్రీ. సో సూపర్ అన్న, మూవీ మాత్రం మామూలుగా ఉండదు. ట్విస్ట్లు టర్న్స్ ఉన్నాయి, క్లైమాక్స్ కూడా సూపర్ ఉంటుంది. కొంచెం సీక్వెల్ యాడ్ చేసేసినారు అక్కడ నుంచి. ఇప్పుడు మట్కా అనేది ఏంది, అప్పటి నుంచి వాగుతున్నా. మట్కా అనేది ఒక బిజినెస్, ఆ బిజినెస్ వల్లనే మన వరుణ్ తేజ్ అన్న ఎదుగుతాడు, దుష్మన్లీలు అవుతాయి, ఆ గ్రే షేడ్స్ ఫైట్లు అట్లానే ఒక డాన్కి ఎట్లా ఉంటుంది అనేది ఆ డాన్ లైఫ్ చూపించినారు మూవీలో. సూపర్ అన్న మూవీ మాత్రం. ఈ వీకెండ్కి ఈ మూవీయే చూడాలి. ఇప్పుడే మట్కా సినిమా చూసిన, అసలు వరుణ్ తేజ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ బ్రో. అసలు ఏం వేరియేషన్లో బ్రో, ఎన్ని క్యారెక్టర్, ఎన్ని లుక్స్, ఎన్ని గెటప్స్. అసలు చూడండి బ్రో, 1 2 3 4 గెటప్స్ ఉంటాయి బ్రో. మొత్తం 4 గెటప్స్లో అసలు మనకు ఎక్కడ డౌట్ ఉండదు అనమాట. ప్రతి గెటప్లో అసలు అట్లా ఇమిడిపోయింది అనమాట. అసలు జీవించేసిండు. అసలు ఎంత న్యాచురల్గా అనిపించిందంటే, అంటూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఒక వ్యక్తి గట్టిగా ఎలా అవుతాడు అనేది మ్యాటర్ అనమాట. సో అసలు ఏమంటారు, రాయిని చెక్కి డైమండ్ చేస్తారు, అది శిల్పం చేస్తారు కదా. సో అట్లా దీన్ని అసలు నాకు వేరే లెవెల్ అనిపించింది బ్రో. కంటెంట్ అయితే వేరే లెవెల్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, కరుణ కుమార్ రేపు టాప్ డైరెక్టర్ అవుతుంది అనమాట. అది ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అవుతారు. ఎంత బెస్ట్ అవుట్పుట్ ఉందంటే వేరే లెవెల్ అనమాట. అసలు ఇది అసలు అవుట్పుట్ ఎంత అంటే అసలు చూస్తుంటే జీవించేస్తాం మనం. ఆ సినిమాలోకి వెళ్ళిపోతాం అనమాట. ఆ స్టోరీ అందులోకి వెళ్ళిపోయి అసలు మనం కూడా అక్కడ ఉన్నాం, ఆ ప్రదేశంలో అన్నట్టు ఉంటుంది అనమాట. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. జీవి ప్రకాష్ యాజ్ యూజువల్, మొన్న లక్కీ భాస్కర్ వచ్చింది, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇదైతే ఇంకా వేరే లెవెల్ అనమాట. సినిమా అయితే బాగా నచ్చింది. మీనాక్షి చౌదరి యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. అండ్ ఆమెకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి. సో చాలా బాగుంది. మొన్న లక్కీ భాస్కర్, నెక్స్ట్ ఇవాళ మట్కా, రేపు. నాకైతే సినిమా అయితే సూపర్ అనిపించింది బ్రో. ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు స్ట్రగుల్ ఉన్నోళ్ళు ఇలాంటి సినిమా చూస్తే అంటే ఏదో ఒకటి సాధిద్దామనే ఒక పట్టుదల వస్తుంది అనమాట ప్రతి ఒక్కరిలో. సో నాకైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గట్టిగా వచ్చింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ భయ, మామూలు లేదు, ఇచ్చి పడేసిండు అసలు వరుణ్ తేజ్ అన్న. మెగా బ్లాక్ బస్టర్, మామూలు కాదు. నెక్స్ట్ ఒక స్టార్ హీరోనే మెగాలో. మట్కా మూవీ వరుణ్ తేజ్కి ఒక మైల్ స్టోన్ మూవీ అని చెప్పచ్చు. దీంట్లో ఉన్న సీన్స్, సన్నివేశాలు, కరణ్ కుమార్ గారు చిత్రీకరించిన డైరెక్షన్, మ్యూజిక్ జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మీనాక్షి చౌదరి గారి నటన, మన వరుణ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లావణ్య త్రిపాఠి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత
ఒక అన్నీ సక్సెస్ఫుల్గా వేరియేషన్స్ ప్రకారంగా చూస్తుంటే యాక్టింగ్ ప్రకారంగా కూడా దీంట్లో ఉన్న షేడ్స్ చూస్తుంటే వాషమ్ అనిపిస్తుంది. ఈ ఆసమ్ అనే సిస్టంలో కూడా ఏంటంటే కంటెంట్ బాగుంది, ఎదుగుదల మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఎదిగే విధానంలో మనము ధైర్యాన్ని నమ్ముకోవాలి, ఆ ధైర్యాన్ని 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. స్క్రిప్ట్ ప్లే ప్రకారం కూడా చాలా బాగుంది. వరుణ్ తేజ్ గారికి గజ్జలగండ గణేష్ తర్వాత ఇలా ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. మెగా ఫ్యాన్స్కి ఉన్న కాన్ఫిడెంట్ యాక్టింగ్ ప్రకారంగా ఒక బ్యాక్ స్టెప్ కాకుండా ఒక ముందుకెళ్ళే విధానంగా వరుణ్ తేజ్ గారికి ఒక బూస్టప్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ లాంటి సినిమా, ఎందుకంటే వరుణ్ తేజ్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మంచి ఒక సినిమా తీసిండు మన వరుణ్ తేజ్ గారు, చాలా బాగుంది. ఒక మళ్ళీ గద్దలగొండ గణేష్ సినిమా తర్వాత అంటే మళ్ళీ ఒక మట్కా సినిమాతో వచ్చింది మన వరుణ్ తేజ్ గారు. చాలా సినిమా మాత్రం చాలా బాగుంది. యాక్షన్ కానీ ఒక లవ్ స్టోరీ, ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఉంటుంది, తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం ఒక యాక్షన్ అంటే ఇలా ఉంటుందో చూపించిండు. డైరెక్టర్ గారు కూడా చాలా కొత్తగా తీసినా కూడా చాలా బాగా తీసిండు. అంటే ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒక నాకు KGF గుర్తొచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా బాగుంది. ఇది ఒక మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ లాంటిది. చాలా రోజుల తర్వాత మనం వరుణ్ తేజ్ గారిని ఒక కొత్తగా చూసినాం, ఒక కొత్త డిఫరెంట్గా చూసినాం. ఒక యాక్షన్ అంటే ఎలా ఉంటుందో, ఒక రియాక్షన్ అంటే ఎలా ఉంటుందో చూపించిండు. ఇచ్చి పడేసిండు, దుమ్ము లేపేసిండు. ఇది ఒక బొమ్మ మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. బ్లాక్ బస్టర్ ప్రతి ఒక్కరు మెగా ఫ్యాన్స్కి పెద్ద పండుగ. ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకున్నారు. సూపర్ భయ్యా ఇప్పుడే వరుణ్ తేజ్ మూవీ చూసి వస్తానా, మామూలు లేదు. ఇది గద్దలగొండ గణేష్ పార్ట్ 2 కాదు, దానికి మించిపోయింది. నిజంగా మట్కా అంటే అసలు ఏంద్రా అనుకున్నాను, కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఒక్క మనుషుల చేతుల్లో మోసపోయి విసిగిపోయి ఏంద్రా ఈ జీవితం అనుకునేవాడు ఎదురు తిరిగి మోసం చేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, కానీ మనమంటే ఏంటో చూపించాలనుకుంటాడు హీరో. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు. ఒక KGF సినిమా, ఆ సినిమా ఈ సినిమా కాదు. వరుణ్ తేజ్ అన్న లైఫ్లో గద్దలగొండ గణేష్ తర్వాత దానికి మించిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా మట్కా అని చెప్పుకోవచ్చు. సినిమా సబ్జెక్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే ఇది 1950, 47, 50, 60లో జరుగుతుంది. న్యాచురల్గా నిజంగా ఆ రోజుల్లో జరిగితే ఎట్లా ఉంటుందో యాజ్ ఈజ్ ఎక్కడ కూడా తక్కువ ఎక్కువ లేకుండా చాలా నీట్గా చూపించారు. కాస్ట్యూమ్స్ కానీ మొత్తం A to Z చాలా అంటే చాలా బాగుంది. సూపర్ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా మట్కా చూడడం జరిగిందండి. అసలు మట్కా ఏమిటి అనేటువంటి నాకు కూడా తెలియదు. నేను 2-3 సార్లు ఆడా, బట్ ఆడడం వేరు, మట్కా సినిమా చూడడం వేరు. చూసిన తర్వాత మట్కా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ పైన డైరెక్టర్ అనేటువంటి వాడు కరెక్ట్గా డైరెక్షన్ చేశాడు. రిటర్న్ ఆయన కూడా కథ బాగానే రాశాడు కాబట్టి మైట్ బి ఫ్యూచర్లో ఇంకా కొన్ని మంచి సినిమాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఏ బొగ్గులైతే మనం అమ్మామో ఆ బొగ్గుల మీద షీగులు అమ్ముకోవాలనేటువంటి ఒక డైలాగు. భార్యాభర్తల కాన్వర్జేషన్లో మధ్యలో మనిషిని దూరకూడదు అనేటువంటిది పర్సన్. ద మోస్ట్ డైలాగ్ ఏం తెలుసా, పని కావాలంటే అడుక్కోకూడదు, లాక్కోవాలి అనేటువంటి కాన్సెప్ట్తో స్టార్ట్ అయినటువంటి మట్కా ప్రయాణం అండి ఇది. అండ్ ఇందులో బిఫోర్ ద ఇంటర్వెల్ వన్ సీన్ వాస్ కేమ్ విత్ క్రుయాలిటీ. ఎంత క్రుయాలిటీ అంటే చేతులు నరికేస్తాడు హీరో. ఆ చేతులు ఎందుకు నరికేస్తాడు ఆ పర్సన్ని, భాస్కర్రావు అనేటువంటిది నేను అనుకుంటే ఎప్పుడైతే మోసం చేస్తున్నారు, మోసం చేయబడతాడు అనేటువంటిది వీటన్నిటి గమనిస్తుంటాడు హీరో అని చెప్పేసి ఆ భాస్కర్రావు చేతులు జరగడం జరిగింది. ఆ భాస్కర్రావు అనేటువంటి ఆర్టిస్ట్ కరెక్ట్ కంటెంట్ ఇచ్చాడు, ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ కానీ. సో దానికి ఆ సీన్ ఎక్సలెంట్. ఇంటర్వెల్ సీన్, బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ క్రుయాలిటీ విత్ కటింగ్ హ్యాండ్స్ వాస్ సూపర్ అండి. అండ్ పార్ట్ 2 ఉందేమో అనే అనుమానంతో వదిలినాడు సినిమా. దీని తర్వాత నాకు తెలిసి మన వరుణ్ బాబుకు కూడా నెక్స్ట్ వరుణ్ బాబు యొక్క స్వాగ్, నిజంగా చెప్పాలంటే ద స్వాగ్ ఆఫ్ వరుణ్ బాబు ఇన్ మట్కా వాజ్ సూపర్. అండ్ హీరోయిన్ కూడా బాగానే యాక్ట్ చేయడం జరిగిందండి. ఎండర్ ఆర్టిస్ట్ వాజ్ గుడ్, బట్ క్రుయాలిటీ సీన్ ఆఫ్ కటింగ్ ద హ్యాండ్స్ ఫర్ భాస్కర్ రావు ఇస్ వాజ్ వెరీ సూపర్. మొత్తానికి దయచేసి తెలుగు సినిమా అండి, తెలుగు సినిమాని చూశాక మిగతా సినిమాలు చూడండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య జరిగే సామాజిక మాధ్యమాల్లో జరిగినటువంటి వాటిని చూస్తూ ఉంటే మన సినిమాని మనం ప్రిఫర్ చేసుకుందామయ్యా. అది తెలుగు సినిమా ఎవరిదైనా సరే, అది మహేష్ బాబుది కానీ మన మెగా ఫ్యాన్స్ది కానీ ఎవరిదైనా సరే, ఫస్ట్ బీ ఏ తెలుగు పర్సన్ అండ్ దెన్ అదర్. ఓకే. ఆయన ఇప్పుడే మట్కా సినిమా చూసొచ్చాను. నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది చిన్న చిట్కా, కానీ ఈ సినిమా చూపించేది పెద్ద మట్కా అన్నట్టుగా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్య. నిజంగా ఒక 90s జరిగిన కథలో మనకు ఇప్పుడు చూపించడం అంటే అప్పుడు మనకు తెలియదు, అప్పుడు మనం పుట్టలో అలాంటి మంచి కథని పొందుపరిచి మంచి మెసేజ్ని మాకు ఇవ్వడం అంటే డైరెక్టర్ గారు కరుణ్ కుమార్ గారికి అయితే చాలా అంటే చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్ కూడా కాసుల వర్షం వస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే అంత మంచిగా నటించాడు. హీరో కూడా మంచిగా చేసింది. నిజంగా గద్దలకొండ గణేష్ తర్వాత ఇంకా స్వాగ్ కావాలి అనుకున్నప్పుడు మట్కా అనే సినిమాని దింపాడు భయ్య. మట్కా అనే సినిమాని దింపాడు. నిజంగా
వరుణ్ తేజ్ గారు నిజంగా యాక్సెప్ట్ సార్, నిజంగా ఏమి యాక్టింగ్ సార్, నిజంగా మెగా ఫ్యామిలీలోనే మరొక నిప్పు కణం పుట్టుకొచ్చిందంటే రామ్ చరణ్ కాదు, రామ్ చరణ్ మించి యాక్ట్ చేసి మంచి మంచి పేరు తెచ్చుకున్నారు. నిజంగా కోరుకున్నాను ఇలాంటి మంచి సినిమా ప్యాన్ ఇండియా స్టార్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. నాగబాబు గారు సేమ్ ఈ పొలుగులతో పుట్టేయడండి, నిజంగా మీ స్వాగ్ కన్నా డబల్ త్రిబుల్ స్వాగ్తో ఉన్నాడు అక్కడ. బాబు మామూలు కాదు, ఇండస్ట్రీని బద్దలు కొడతాడు. ఈ ఆరోగ్యానికి మంచిది కాదు గుట్కా. నేను చూసా మట్కా, నిజంగా వన్ ఆఫ్ ద ఫీల్ గుడ్ మూవీ అన్న. నిజంగా రైటర్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే అన్ని కూడా కరుణ కుమార్ డైరెక్టర్ చాలా బాగా చేశారు భయ. నాకు చాలా నిజంగా అమ్మాయిని అడగదు ఏ చూసి సినిమా ప్రాణం పోస్తా వరుణ్ తేజ్. నిజంగా అన్నం వేసుకుంటాం కూర, నిజంగా తన అందరితో చంపేస్తాం మీనాక్షి చౌదరి. చాలా 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 బాగుంది అన్న. నేను చెప్తాను పాయింట్ 1 పాయింట్ చెప్తాను. కష్టపడి ఎప్పటికైనా కాలా రెగ్యులేషన్ పాయింట్ బాగా ఇప్పించారు. అంటే ఒక తెలుగు కేజీఎఫ్ లా కనుకొచ్చాను. హీరో కష్టపడుతుంటాడు, తర్వాత గవర్నమెంట్ బాయ్కట్ చేస్తుంటుంది, హీరో ఎలా ఎదుర్కొని చాలా మంచి పాయింట్ చూపించారు. కొంత సీన్ భయ ఇంటర్వ్యూలో ఒక సీన్ ఉంటుంది, అంటే మన వరుణ్ తేజ్ చేతి కట్ చేస్తున్నాడు, వాము ఇది ఎక్కడ అన్న ఫీలింగ్ వెళ్తాడు. చాలా వైలెన్స్ చూపించాడు. సెకండ్ హాఫ్ వచ్చాక ఆ క్లైమాక్స్ కానీ చాలా చాలా బాగుంది అన్న. ఒక విషయం చెప్తాను, నిజంగా పప్పులు వేస్తాం కారం సినిమా అయితే అరాచకం. నిజంగా పాకెట్లో పెట్టుకుంటా పర్సు సినిమా అయితే అదృష్టం. ఒక విషయం చెప్తాను ఫైనల్గా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూపుతుంది కర్మ. సినిమా చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బాగా అయితే అందరూ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హాయ్ బాయ్, ఇప్పుడు మటక సినిమా చూశాను. ఇల్లు కట్టాలంటే కావాలి ఇటుక. ఇప్పుడు చూసిన సినిమా మటక. వరుణ్ అన్న యాక్టింగ్ మాత్రం వేరేలా అని చెప్పుకోవచ్చు. ఒక గద్దలకొండ సినిమా తర్వాత ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ మటక అని కూడా చెప్పుకోవచ్చు. ఒక మటక గురించి ఏదో కొంచెం నాకు తెలుసు, తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత నాకు మొత్తం అర్థమైపోయింది. సినిమా మాత్రం వేరేలా అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం వరుణ్ గారి యాక్టింగ్ కానీ, మన మీనాక్షి గారి యాక్టింగ్ కానీ, మన అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ కానీ, నవీన్ చంద్ర గారి యాక్టింగ్ కానీ, మన ఎవరు అజయ్ ఘోష్ నవీన్ చంద్ర గారి యాక్టింగ్ కానీ, ఎవరు మన సత్యం రాజేష్ గారి యాక్టింగ్ కానీ, ప్రతి ఒక్కరి యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. చించి పడేశారని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం కరుణ కుమార్ గారు డైరెక్టర్ మాత్రం స్క్రీన్ ప్లే ప్రజెన్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతి సీన్స్ మాత్రం ఎలివేషన్స్ వేరే లెవెల్లో పెట్టాడు. ఈ సినిమా మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కెరియర్లో వరుణ్ $20 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గద్దలకొండ మూవీ తర్వాత ఈ సినిమా కూడా ఒక మంచి మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం వేరే లెవెల్. 3 ఫేసెస్ మాస్క్తో క్యారెక్టరైజేషన్ ఇరగదీసి పడేశారు. సినిమా మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ, పూనకాల లోడింగ్ అని చెప్పుకోవచ్చు. ఏం టిస్ట్ ఇరుకు భయ, వేరే లెవెల్ సినిమా.